వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వ్లాగ్లోకి వెళ్ళిపోతే మా చిన్నోడు బర్త్డే వ్లాగ్ అనమాట. పార్ట్ 1 వ్లాగ్లో కేక్ కటింగ్ అలాగే ఫొటోస్ అవి గిఫ్ట్ పెట్టాను. ఇప్పుడు పార్ట్ 2 వ్లాగ్లో వచ్చేసి నైట్ డిన్నర్లోకి చికెన్ దమ్ బిర్యానీ, వైట్ రైస్, పెరుగు చట్నీ, గోంగూర కట్ట అనమాట. ఇంకా అప్పటికే కేక్ కటింగ్ అయితే లేట్ అయిపోయింది కదా, ఇంకా డిన్నర్ అయితే ఫాస్ట్గా చేద్దామని ఇంకా పిల్లలకి అయితే ముందు పిల్లలు పెడుతున్నారు. పిల్లలందరూ పెట్టించుకొని తింటున్నారు అనమాట లైన్గా. మా చిన్నోడు పెద్దోడు మొహం చూపించొద్దని అంటున్నారు, అయినా కానీ అట్లాగే వీడియో తీశారు. మొహం పాడు వాడు చూశాడు. ఇంకా డిన్నర్కి ఇంకా అందరూ పిల్లల ముందు పిల్లలకి పెట్టేశాము. తర్వాత ఇంకా పెడుతున్నారనమాట. బిర్యానీ వచ్చేసి చెల్లి దగ్గర ఆర్డర్ చేసామని చెప్పాయి కదా హోటల్ నుంచి. ఇంకా చెల్లి అయితే తీసుకొచ్చింది. ఇంకా తనే దబరాలోంచి తీసి పెడుతుందన్నమాట లైన్గా అందరూ. ఇంకా కొంచెం మందే కాబట్టి ఒక 20 మంది అలా అయ్యామంతే. ఇంకా ముందు పిల్లలు అయితే తినేసారు, ఇంకా అలా పెద్దోళ్ళు కూడా తినేస్తున్నారు. ఒక్కొక్కరు అందరూ తినేస్తున్నారు అనమాట. అంజి చూసారా వీడియో తీస్తున్నారని పారిపోయాడు, అయినా కానీ లాస్ట్ వరకు వీడియో తీశారు. ఇంకా అందరూ లైన్గా లంచ్ అయితే చేసేస్తున్నారు. బాగుందా లేదా అని అడుగుతున్నారు. బిర్యానీ బాగుందని చెప్తున్నారు అనమాట. ఇంకా అవి కావాలి ఇవి కావాలని అడుగుతున్నారు. ఇంకా చక్కగా అందరూ తింటున్నారనమాట. ఇంకా అయిపోగానే ఇంకా ముందు డ్యాన్స్ అయితే స్టార్ట్ చేయాలని ఇంకా ఒక్కొక్కరు తింటున్నారు. శ్రీకాంత్ని కూడా అడుగుతున్నారు. వీడు ఎక్కడున్న నవ్వులే అనమాట, నవ్వులు బాయ్. ఇంకా అమ్మ అయితే అన్నయ్య వాళ్ళు కూడా తినేశారు. ఇంకా అందరు తింటున్నారు. నేనైతే కేక్ కట్ చేసి ఇట్లా పీసులు పెడుతున్నా. పిల్లలందరూ ఇంకా తినేశారనమాట. తినేసి ఇంకా స్టార్ట్ చేశారు డ్యాన్సులు, సాంగులు పెట్టి కాసేపు అయితే ఎగిరారనమాట బాగా. మామూలుగా ఎగరలే. ఇంక ఈలోపు పిల్లలు ఇంక మా పెద్దోళ్ళు రెడీ అయిపోతున్నారు డ్యాన్సులకి. ఇంకా అందరూ మాకు పిల్లలు ఎక్కువ ఇక్కడ, బొడ్డ పిల్లలు అందరు లైన్గా భలే ఉంటారనమాట. ఈ కుందనాకైతే డ్యాన్స్ అంటే పిచ్చి. సాంగ్స్ పెడితే చాలు పిల్లలందరికీ ఊపు వచ్చేసిద్ది అనమాట, చిన్న పిల్లలతో సహా. ఇదైతే కళ్ళు భలే తిప్పుతూ ఉంటుంది అనమాట. అసలు చూడ ఎలా తిప్పుతుందో. లంగా వేసుకుంది. ఈ బుడ్డది వెనకాల ఉంది కదా చెల్లి, సిసింద్రి డ్రెస్లో ఉంది కదా, వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. అస్సలు పట్టుకొనివ్వట్లేదని అస్సలు డ్యాన్స్ వేసేవాళ్ళని శ్రీకాంత్ వాళ్ళ పాప వైట్ టీషర్ట్లా వేసుకుంది కదా, ఏడుస్తుంది బుడ్డది. మా చిన్నాడైతే తీసుకెళ్ళాడు. శశి వాళ్ళ చెల్లిని అయితే అస్సలు వదలడు. వాడికి చెల్లి అంటే చాలా ఇష్టం అనమాట. వీళ్ళిద్దరు ఏంటో ముచ్చట్లు ఆడుతున్నారు. తర్వాత నిదానంగా కొట్టేసిద్ది. ఇది రౌడీ పాప, అదిగో కొట్టేసిద్ది అనమాట. బాగా అల్లరిది దానిది. సిసింద్రి డ్రెస్ వేసుకుంది ఇవాళ. దీనికి అబ్బాయి డ్రెస్లే బాగుంటాయి అమ్మాయి డ్రెస్సుల కన్నా. చక్కగా ముద్దు పెట్టుకుంటుంది చూసారా. ఈమె శాంతి వాళ్ళ పాప. ఇది కూడా డీజే పాటలు వస్తే చాలు ఊగిపోతూ ఉంటారనమాట వీళ్ళందరూ. బాగా డ్యాన్సులు పిచ్చి. ఇంక తర్వాత ఎలా అయినా మీ మనవడి బర్త్డే నువ్వు వేయాలి ఒకటి స్టెప్ అయినా అని అమ్మని మా మరదలను అయితే లాక్కొని వెళ్ళారు. ముందు మీ ఇద్దరు వేయాలి అత్త కోడళ్ళని. ఏదో సాంగ్ పెట్టారు, అత్తలేని ఉత్తమరాలు కోడలని. తర్వాత బైక్ సాంగ్ ఒకటి పెట్టారు ఫస్ట్, అది అవలా అత్తలేని కోడలు ఉత్తమరాలా అని సాంగ్ పెట్టారనమాట. మా మరదలు అయితే అసలు ఇంత కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఈలోపు మా మరది వచ్చి విజిల్స్ వేస్తున్నాడు అనమాట. అమ్మ అటు ఇటు తిప్పేసింది. చాలమ్మా ఇంక వదిలేండి అమ్మ అని అంటుంది. చిన్నోడు కూడా వచ్చాడు ఈలోపు. వాళ్ళిద్దరు వేసేసరికి ఇంకా కాసేపు వేయించు మా అమ్మతో అని చెప్పాము. ఇంకా వాళ్ళు దిగిపోయారనమాట. ఇంకా తర్వాత వీళ్ళు ఎక్కేశారు. కార్తీక్ అయితే నేను అసలు ఏం అంటున్నారు, మా ఆయన పట్టుకున్నారు కదా, దిగిపోయాడు కార్తీక్, సిగ్గుపడిపోయాడు. వీళ్ళ ముగ్గురు మాత్రం అంజి, మా ఆయన, శ్రీకాంత్ ముగ్గురు మామూలుగా వేయలేదు ఇవాళ. డ్యాన్స్ అయితే ఫుల్ పార్టీ చేసేసారు, అస్సలు మామూలుగా లేదు డ్యాన్సు. ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇంకా ఒకటే ఎగురుడు, అస్సలు మామూలు ఎగురుడు కాదు. అలిసిపోయినంత బాగా ఎగిరారు, బాగా వేసారనమాట. ఇంకా అనిల్ అయితే ఎక్కడ నన్ను పిలుస్తాడని అనిల్ గేట్ వేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతే ఆడవాళ్ళందరూ లాగుతున్నారు. అలా ఆవిడేమో శాంతి వద్దు మా ఆయన్ని వదిలేండి అంటుంది. లేదు నువ్వు కూడా వేయాల్సిందని గేట్ అయితే ఇరక్కొట్టేసినట్టు వెళ్ళిపోయారు లోపలికి.
ఇంక వీళ్ళకి నాగిని పిచ్చి పట్టేసిందనమాట. ఈరోజైతే మాత్రం నాగిని డ్యాన్స్లో బాగా లీలమైపోయారు. నాగిని 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 అని కింద పడి దొర్లి మరీ వేసేసారు. ఏంటో బాగా ఈసారి నాగిని ఎట్లా వేయాలి అట్లా వేయాలి అనేసి మొత్తం మామూలుగా వేయలేదు అసలు. ఈసారి నాగిని డ్యాన్స్ అయితే ఎలాగైనా కింద పడి మరీ వేసేసాడు మా ఆయన. తర్వాత శ్రీకాంత్ కూడా అట్లాగే చేశాడు. ఇంక ఈసారి అంజీ కూడా బాగా అల్లరి చేశారనమాట. బొడ్డోడిది అయితే బర్త్డే, వీళ్ళ ముగ్గురే ముందు ఫుల్గా ఎక్కువ ఎంజాయ్ చేసేసారు. బాగా వేసారనమాట అందరూ నాగిన్ డ్యాన్స్. ఇలా 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 వేయాలి, బోర్ వదాలి అని అసలు ఆ మామూలుగా నవ్వుకోలే అందరూ ఫుల్ ఫన్నీగా. అసలు ఇంకా ఆగమన్న ఆటలు ఇంక నన్ను పిలుస్తున్నారు మళ్ళీ అందులోకి. నేను రానమ్మో అని అంటున్నాను. ఇంకా అసలు మామూలుగా ఎగరలేదనమాట. ఇలా కచ్చి పట్టుకోవాలి, ఇలా వేయాలి అని అనేసి ఇంక శ్రీకాంత్ని కూడా మళ్ళీ పైకి లాగారు. మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చారు. మళ్ళీ నాగిని డ్యాన్స్ స్టార్ట్ చేశారు అనమాట వీళ్ళు. అసలు ఈసారి నాగిని డ్యాన్స్ అయితే బాగా అసలు మామూలుగా చేయలేదు. ఇంక తర్వాత ఏమో బావల సయ్య సాంగ్ పెట్టారు. ఇంకా మా మరిది మా ఆయన అయితే అసలు నవ్వి నవ్వి కడుపు అయితే నొప్పి వచ్చేసింది అనుకో. మామూలుగా చేయలేదు అసలు. ఏందయ్యా ఈ చున్నీలే ఏం చేస్తారయ్యా అని అంటున్నాడు. మళ్ళీ పాటలు లీలమైపోయి మళ్ళీ డ్యాన్స్లు వేసారనమాట. ఇట్లా కాదు ఈ సాంగ్ పెడతానని ముచ్చాల చెమ్మ చెక్క సాంగ్ పెట్టించుకున్నాడు. ఆ పాట ఆగిపోతుందంట. మా చెల్లి మీద అయితే ఫుల్ ఫైర్ అయిపోయాడు అనమాట. నాకైతే మా చెల్లి మీద అరుస్తుంటే ఇంకా నవ్వొచ్చేస్తుంది. చక్క రెడీ చేయించుకొని ఇట్లా చేసి ఈ చున్నీలో దూరితే అంజి చూడండి ఎలా చూస్తున్నాడో. శ్రీకాంత్ రా అన్న తిరుగుతున్నాడు. మళ్ళీ ఎలాగేయాలి అలాగేయాలి. మళ్ళీ పాట ఆగిపోయింది. మా మరిది మొహంలో మళ్ళీ కోపం వచ్చేసింది. పాట ఎందుకు ఆపేస్తున్నారు అసలు వేయకుండా అని. ఇంకా అంత పాట పెట్టేదాకా తర్వాత పిల్లలు ఎగిరారు కాసేపు. తర్వాత మా ఆయన్ని లాగారు. మా ఆయన్ని లాగిన తర్వాత నన్ను కూడా పైకి వేయమని ఒకటే గోల. నాకైతే అసలు మంచిగా అసలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయలే. అంటే వేయాలి అని ముందు ఒకసారి అనుకుంటే చక్కగా వేసేవాళ్ళం. ఇంకా నాకైతే అందరి ముందు ఇంకా వేయలేకపోయా. మా ఆయన అటు ఇటు ఊపేశాడు అనమాట. ఇంకా చాలని ఇంకా తర్వాత అంజీను ప్రసన్న ఇద్దరు ఎక్కిచ్చారు స్టేజీ. తను కూడా పాపం సిగ్గుపడిపోతుంది. దానికి తోడు ఊరి నుంచి వచ్చారనమాట బైక్ మీదే 3 గంటల సేపు. పాపం బొడ్డోడు బర్త్డే కోసమనే వచ్చారు. మళ్ళీ అమ్మటే పొద్దున్నే వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకా అసలు మామూలుగా ఎంజాయ్ చేయాలి. అందరూ ఫుల్ ఫన్నీ. చాలండి మా డ్యాన్సులు ఉన్నాయి, మీరు ఎవరు వేయలేదని. లేదులే ఒక స్టెప్ నేను నేర్పించింది వేసి చాలు అని అంటే ఒకసారి అట్లా రౌండ్గా తిప్పేశాడు. ఇంకా అందరి ముందు ఫుల్ ఫన్నీ అనమాట. ఇంకా అయిపోయింది, దిగిపోతున్నారు ఇంకా చాలని. ఇంకా అందరినీ ఇలా అవుతుందని నువ్వు పదవే ముందు నువ్వేద్దు పద మీ ఆయన నువ్వు రండి అని దీన్ని లాగాను దొరకని శ్రీకాంత్ని. అందరికీ చెప్పింది ఇది వేసేటప్పటికి మట్టుకి ఇది రావట్లేదు అనమాట ముందుకి. అందుకని స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది దీనికి, తొయ్యండి అని చెప్పి నిదానంగా తోపిచ్చా అనమాట. దాంతో ఇంక స్టార్ట్ చేసింది. నీ కళ్ళు పేలిపోను చూడవే అని సాంగ్కి అయితే ఇద్దరు వేసారు. మీ ఆవిడ మీద ఉన్న కోపం అంతా ఇలా తీర్చేసావా, తిడుతున్నావా అని అనేసి అని అన్నాను. ఫుల్ వేసాడు. వీడు మామూలుగా ఉండదు అనమాట. వీడితో బాగా ఫన్నీగా ఉంటాడు. ఇంకా ఇద్దరు కలిసి వేసారనమాట. తోసి వదిలేశాడు. ఇంకా వాళ్ళది అయిపోయింది. తర్వాత ఇందాక డ్యాన్సే రాదని చెప్పాడు కదా కార్తీక్, నాగలక్ష్మి బాగానే వేసిద్ది. మా తమ్ముడు వేసేసరికి తను షాక్ అయిపోయిందనమాట. ఎప్పుడు ఇంట్లో కూడా వేయలేదంట ఇలాంతలాగా డ్యాన్స్. అసలు డ్యాన్స్ వచ్చని కూడా తెలియదంట. ఇంకా వేసేసరికి షాక్ అయిపోయి ఆమెకు వచ్చిన డ్యాన్స్ కూడా మర్చిపోయిందనమాట. ఇంక తర్వాత మళ్ళీ ఇంకో చున్నీ తీశారమ్మా, ఇంకో పాట ఏదో పెట్టారు. వీళ్ళకి స్టేజీ మించి ముందు ఎక్కడ పడిపోతారా అని భయం వేస్తుంది. స్టేజీ చిన్నది అయిపోయిందనమాట. వీళ్ళు ఎగురుడు మామూలు ఎగురుడు కాదు. ఇంకా చున్నీలతో ఒకటే సాంగు బావల సయ్యనే ఏదో పెట్టారు సాంగ్ పెట్టి ఇంకా బాగా వేసారనమాట. అస్సలు మామూలుగా ఎగరలేదనమాట. ఒళ్ళు అలిసిపోయే వరకు బాగా ఎగిరారు. నైట్ 1 గంట అయ్యిందనమాట. తర్వాత అనిల్ కూడా పారిపోయాడని చెప్పాను కదా, సందులు తిరిగి పాపం పిచ్చోడు ఎక్కడ వీళ్ళు డ్యాన్స్లు వేపిస్తారా అని వెళ్ళిపోయి నైట్ 1 గంట దాకా అసలు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు.
కానీ ఎలా అయితే లాక్కొచ్చారు, లాక్కొని వచ్చి మళ్ళీ డ్యాన్స్కి ఆ స్టేజ్ మించి ఎక్కడ పడిపోతారని ముందు భయం వేస్తుంది అనమాట. స్టేజ్ చిన్నగా ఉంది కదా, మామూలుగా ఎగరలేదు అందరూ. ఈ చున్నీలు కప్పుకొని భలే వేసారు అసలు మా డ్యాన్స్లు. అసలు నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చేసింది. ఈసారి బాగా ఎంజాయ్ చేసాం అనమాట అందరం. చిన్న స్పీకర్ బాక్సులే పోనీ డీజే బాక్సులు కూడా లేవు. చిన్న స్పీకర్ బాక్సులకైనా సరే ఇది అంటారు కదా, మనం ఆనందించడానికి చిన్న విషయమైనా చాలని, అలాగా ఈ చిన్న పాయింట్ని అసలు అందరూ బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా నాలుగిళ్ళలో ఫుల్ అంటే ఫుల్ ఫన్ అనమాట, మామూలుగా లేదు. ఎగిరి ఎగిరి అలిసిపోయారు. ఇంకా తర్వాత పిల్లలు వేయట్లేదని చెప్పి వీళ్ళు ఎక్కారనమాట. ముగ్గురు డ్యాన్సర్లు వీళ్ళు వేసేద్దామని. మళ్ళీ వీళ్ళని కాసేపు వీళ్ళు ఈ స్టెప్ వేద్దాం ఆ స్టెప్ వేద్దాం సాంగ్ ఎత్తుక్కునే లోపు మళ్ళీ చిన్నోళ్ళు కిందకి తోసేసారనమాట. తర్వాత పిల్లలు వేసారు నాగిన్ డ్యాన్స్. వీళ్ళు కూడా నాగిన్ డ్యాన్సే. డ్యాన్స్ వేయలేదు 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 అని అంటున్నారని ఎక్కిస్తే ఏదో సాంగ్ పెట్టండి రా అంటే నాగిని డ్యాన్స్ లేకపోతే డీజే సాంగ్స్ ఈ రెండే కనబడుతున్నాయి వీళ్ళకి. ఈసారి నాగిని డ్యాన్స్ అయితే బాగా అసలు మామూలుగా వాగించలేదు. అందరూ చిన్నోళ్ళు పెద్దోళ్ళు అదే అస్సలు మామూలుగా లేదనమాట. స్టేజీ కూడా సరిపోలేదు వీళ్ళ డ్యాన్సులకి. ఈసారి స్టేజ్ వేయాలి లేకపోతే రోడ్డు మీద వేసేయాలన్నమాట. ఈడైతే పడిపోయాడు కింద. మొత్తం మామూలుగా వేయలేదు ఈ శ్రీకాంత్. పడి పడి కింద పడి మీద పడి డ్యాన్స్ అయితే చేశాడు. కింద పడిపోతే భయం వేసిందనమాట. ఎలా అయితే పడిపోయాడో మరి అలాగే లేచి డ్యాన్స్ అయితే ఆపకుండా మంచిగా వేసాడు నాగిని సాంగ్కి అయితే. అసలు ఈసారి ఫుల్ ఫన్. పిల్లలు అయితే నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చేసిందనమాట అందరికీ. బాగా వేసాడు. ఇందాక చెప్పా కదా అనిల్ పారిపోయాడని. 1 గంటకి ఎలా అయినా సందులు సందులు వెతికి మరీ తీసుకొని వచ్చారు సాంగ్ చేయాల్సిందే అని. ఇంకా కింద నుంచి స్టెప్పులు అయితే చూపెడుతుంటే శాంతి అయితే ఎలాగోలా కవర్ చేసింది. సాంగ్ని కవర్ చేసి చక్కగా అయితే వేసారనమాట. ఈ 2 స్టెప్పులు వేయడం కోసం ఊరంతా తిప్పించాడు అనమాట. పేట అంతా తిరిగాడు. మా చిన్నోడైతే ఇప్పుడు 1:30 అయింది టైము. ఆ గిఫ్ట్లన్నీ ఓపెన్ చేసే వరకు నిద్రపోనని కూర్చున్నాడు అనమాట. ఎవరెవరు ఏ గిఫ్ట్ ఇచ్చారో అని గిఫ్ట్లన్నీ ఓపెన్ చేసి చూసుకున్నాడు బాగా. ఇంకా ఈసారి అయితే బర్త్డే పార్టీ బాగా ఎంజాయ్ చేసాం. బర్త్డే పార్టీ చూసారు కదా, ఏ కపుల్స్ బాగా డ్యాన్స్ చేశారో చిన్న కామెంట్ అయితే చేసేయండి. బాయ్ అండి.